అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. బిగ్ బాస్ 7 సీజన్తో తిరిగి ఫామ్లోకి వచ్చాడు నటుడు శివాజీ. కొంతకాలంగా వెండి తెరకు దూరంగా ఉన్న బిగ్ బాస్ హౌస్లో తన మాటతో వైఖరితో అందరినీ ఆకట్టుకున్నారు. బయటికి వచ్చాక రిలీజ్ అయిన 90s వెబ్ సిరీస్, ఆ తర్వాత చేసిన కోర్టు సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచాయి. జబర్దస్త్ ద్వారా మరోసారి ఫామ్లోకి వచ్చారు నటుడు శివాజీ. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయన ఆ తర్వాత డబ్బింగ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నితిన్, ఉదయ్ కిరణ్, ఫిజా సినిమాలో విజయ్ సేతుపతికి డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేశారు. పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన శివాజీ ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. సరైన అవకాశం కోసం చాలా కాలం ఎదురు చూశారు శివాజీ. అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 7లో ఆఫర్ అందుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7లో శివాజీ తన ఆటతో ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ తర్వాత 90s అనే వెబ్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. 90s అనే వెబ్ సిరీస్ లో శివాజీ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్టు సినిమాలో మంగపతి పాత్రలో అదరగొట్టారు శివాజీ. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి భయపెట్టారు. ప్రస్తుతం శివాజీ దండోరా అనే సినిమాలో నటిస్తున్నారు. కాగా తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్లో ముందుగా దండోరా చిత్రం గురించి, చిత్ర యూనిట్ గురించి మాట్లాడిన శివాజీ చివర్లో యాంకర్ శ్రవంతి గురించి మాట్లాడారు. ఆమె డ్రెస్ సెన్స్ బాగుందని చెప్పారు. హీరోయిన్స్ ఏ బట్టలు పడితే అవి వేసుకోకూడదు, ఆ దరిద్రం మనమే అనుభవించాల్సి ఉంటుంది. ఆడవాళ్ళ అందం చీరల్లో, నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుందని, అప్పుడే గౌరవం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు శివాజీ. పొట్టి బట్టలు వేసుకుంటే అందరూ పైకి నవ్వుతూ బాగుంది అంటారు, కానీ లోపల మాత్రం కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా అంటూ తిట్టుకుంటారని శివాజీ అన్నారు. స్త్రీ అంటే ప్రకృతి, స్త్రీ ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన మహానటి సావిత్రి, సౌందర్య వంటి నటీమణులను గుర్తు చేసుకున్నారు. గ్లామర్ అనేది ఒక దశ వరకు ఉండాలి అని శివాజీ అన్నారు. క్యూ న్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూ న్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూ న్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూ న్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.